గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో సంజీవయ్య కాలనీలో జరిగిన అమానవీయ ఘటనకు సంబంధించి స్థానికుల నుంచి షాకింగ్ ఫ్యాక్ట్స్ వస్తున్నాయి. మొట్టమొదట పిల్లలు ఆ కాలువలో ఉన్నటువంటి ఆ బాడీ పార్ట్స్ని చూసి బొమ్మవి ఆడుకునే బొమ్మ కాళ్ళు అనుకున్నారంట. కానీ పెద్దవాళ్ళు అవి చూసి గుర్తించి అది బొమ్మ కాళ్ళు కాదు, ఒక పసికందు కాళ్ళు అని గుర్తించినాక వాళ్ళు కూడా విస్తుపోయిన ఘటన. ఇప్పుడు క్లూస్ టీమ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తోంది. ఫస్ట్ మీరే చూసారంట కదండి, ఏం జరిగిందండి? మా మనవరాలు మేము 7:15 7:30 కల్లా దిగినామమ్మా. మేము పైన ఉంటాం, షావుకారి కొట్టుకు దిగాం. అతను 7:15కి వస్తాడు, దిగాం. దిగిన తర్వాత అట్నుంచి వచ్చినప్పుడు చూడలేదు, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు తాత బొమ్మ తీయవా అన్నది. బొమ్మ తీయవ అంటే అదెందుకమ్మా బురదలోని బొమ్మ అన్నాను. నేను బొమ్మే అనుకున్నాను. ఆ తర్వాత అటీరు వెళ్ళిన తర్వాత ఆ మనవరాళ్ళు అటీరు పంపించిన తర్వాత ఇటు చూస్తే చిన్న ముద్ద నాకు అవపడ్డదమ్మా, ఇంకొక భాగం. అప్పుడు ఇంకొక ఆడపిల్లలు, 2 పిల్లలు, వయసు పెద్ద పిల్లలే, వాళ్ళ పిలిచి అమ్మ ఇది నేను కన్ఫర్మ్ చేసుకునేకే చూడమంటే అమ్మో అన్నారు. అప్పుడు నేను వెళ్ళి మా అబ్బాయిని పిలిచి నాయన అయ్యారు ఒక కంప్లైంట్ చేయరా, అవి మనం అంటుకోకూడదని అంటే అప్పుడు ఆయన చేసినాడు. చేసిన తర్వాత ఈఆర్ఓ గారు పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి రప్పించినారు. అది సో ఫస్ట్ బొమ్మ కాళ్ళు అనుకొని మీ మనవరాలు చూసింది. మనం ఎవరం కూడా ఇది మనిషిది అవ్వదు అని అనుకుంటాం ముందు, అంటే ఇంత ఈజీగా. అవునమ్మా, బొమ్మది లబ్బర్ బొమ్మ కరెక్ట్గా ఈ కుతుకులోకి ఉన్నది కాబట్టి అది లబ్బర్ బొమ్మ ఒక భాగం అనుకోండి, నేను అలాగే అనుకున్నాను అంతే. లేదు, యాకంటే కాలు పలంగా ఉన్నది, ఇక్కడికి తీసినాడు అంతే, దొరకలేదు. నేను అవన్నీ చూడలేదు, ఈ కాల్ చూసినాను, వెంటనే ఇన్ఫార్మ్ చేసినా వచ్చినాం. అది మా చుట్టూ జనాలు ఉన్నారు, కాలువ మధ్యలో ఉంది, వేస్టేజ్ వాటర్ ప్రవహించే దగ్గర ఒక చిన్న పసికందుని అలా ముక్కలు నరికి పడేశారు. రాత్రి 11:30కి షాప్ కట్టేసి మేము ఇంటికి వెళ్ళాము. ఆ ఇల్లు అక్కడే కదా. వెళ్ళి లోపించి రాత్రి భోజనం చేసి మేము 1 గంట అయింది పడుకుంటున్నాం. పడుకుంటూ లేపి మా కుక్కలు ఎవరు రానివ్వు, చాలా అరుపులు అరిసాయి. ఎవరు వచ్చారని బయటికి చూసేసరికి ఎవరు లేరు. మళ్ళీ కుక్కలకు కొట్టేసి తీసుకెళ్ళిపోయిన లోన్ ఇంట్లో అనుకునే ఉన్నాయి. తెల్లారి చూసేసరికి ఈ పొజిషన్గా ఉంది. మా కాళ్ళు ఇతను వెనకత్ర మా కాళ్ళు దిగింది. చూసేసరికి ఏదో కాలు బొమ్మ అనుకొని ఈ పిల్ల వచ్చింది. మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి ఇతను చెప్పేసరికి అందరు చూసేసరికి బాడీ ఒక్కడ, కాలు ఒక్కడ, ముడ్డు ఒక్కడ, ఉంబళ్ళీలు అక్కడ, అంటే 10 అప్పుడెప్పుడో కోసినట్టు ఉన్నాయమ్మా. కోసి 1 గంట అయ్యేసరికి మా కుక్కలు అరిసాయి కదా, ఆ టైంలో పడేసి ఉంటారు. మేము అదే అంచనా పెట్టుకున్నాం తెల్లారి జరిగింది దీనికి. లోకల్ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరమ్మా. మా ఏరియా కానీ పక్క ఏరియా కానీ అలాంటి వాళ్ళు లేరు. బయట నుంచి ఎవరైనా ఈ సంబంధం పెట్టుకొని ఆడేమైనా ఒప్పుకోకపోతే కోసి పడేశారని మేము అనుకుంటున్నాం. ఆడ ఒప్పుకోకపోతే కోసి పడేశారని మేము అనుకుంటున్నాం. తల్లి ఒక మాట చెప్పండి, పెళ్ళైనాక ప్రతి ఆడది అమ్మ అనే ఒక పిలుపు కోసం ఎంతో ఎదురు చూస్తుంది. అనుకోకుండా పిల్లలు లేని వాళ్ళు ఏదో రకంగా IVF ట్రీట్మెంట్లు అవి ఇవి అన్ని లక్షలు ఇచ్చి మరి ఆ అమ్మ పిలుపుకి దగ్గర అవ్వాలని ఎంతో పరితపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల బిడ్డలను కనేసి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందని 9 నెలలు కడుపులో మోసి అలా తీసి అలా కాలువల్లో అంట లేకపోతే తుప్పల్లో పడేసి, ఇప్పుడు ఇది మరీ దారుణం కదా. దాన్ని ముక్కలు నరికేసింది. ఇప్పటికి నేను షాప్కి వెళ్ళవలసిందని నెలకుంటే కాలు రావట్లేదు. ఆ ముక్కలు అవి చూసి, లేకపోతే మేము వ్యాపారం చేసుకోవడానికి ఉదయం 6 గంటలకు వెళ్ళిపోయేవారు. అది చూసి మరీ మేము సహించుకోలేకపోతున్నాం. అన్నది ఆ పిల్ల ఏం చేసింది, మనం కన్న తర్వాత ఎవరికోళ్ళకి పెంచుకోమని ఇచ్చేయచ్చు కదా, వాళ్ళు పెంచలేకపోతే. అది అలాగే ఉన్నామ్మా, నిజం. ఇలాంటి మనుషులు ఇంత మనుషులా అనిపిస్తుంది, రాక్షసులమ్మా నిజంగా. అంత కోయడం అంటే ఘోరం. అంతే, ఆడవని మగవని దొరికితే వాళ్ళకి వెయ్యాలి, అంతే తీయాలమ్మా. మరి ఆ బాధ చిన్నపిల్లడు, ఆ పసిగంతుడు ఆ రక్తం కోసినప్పుడు ఎంత బాధపడ్డాడో అది గెలిపి అదే బాధపడాలి. మేము దాని గురించి ఎదురు చూస్తున్నాం. పెబ్లీగా చూసి అనుకుంటే కాలు
చేతులు అదే చూశానమ్మా. మళ్ళీ వచ్చేసాను బయటికి. నాకు భయం వేసింది, భయం వేసిందమ్మా. చూద్దామని వెళ్ళాను కానీ చూడలేకపోయానమ్మా నేను. పిల్లలు లేక చాలా మంది బాధపడతాను రమ్మా. నాకు పిల్లలేదు, జల్లలేదు, ఉద్యోగం ఉంది, ఏం సుఖం. పోనీ అలాంటి వాళ్ళకి ఇచ్చిన పెంచుకుంటాం కదమ్మా. ఏటి మరి దానికి చేతులు ఎలాగ వచ్చిందో ఏటో అర్థం అవ్వలేదమ్మా. ఏటి అనకూడదు కానీ తలగోరెట్టడానికి పిల్లలు లేరు. మా అలాంటి ఇస్తే పని పెంచుకుంటాం కదమ్మా. ఎందుకు ఆ పని? చేసింది అది లంజ కూతురు ఎవరితో చేసింది అలాగా పెంచుకుంటారు కదా అమ్మా. మరి దానికి చేతులు ఎలాగ వచ్చిందో అర్థం అవ్వలేదమ్మా. అన్న కూడా చేస్తే అప్పుడు గుండె దడ వచ్చిందో లేదో మరి ఆ లంజ కూతురికి అలాగన్నా. కళ్ళారా చూసానమ్మా. నాకు అలాంటివి గుండె దడ వచ్చేస్తుందమ్మా నాకు. మరి చూద్దామనే వెళ్ళాను నేను.